హాయ్ అండి అందరికీ గంగా సన్ని యూట్యూబ్ ఛానల్. ఏంటక్క గోల్డ్ మెడల్ వేసుకుని ఉన్నావు, నీకు కానీ వచ్చినాయి అంటే? మనకంత సీన్ లేదురండి. అదేంటక్క ప్రతి వీడియోలో అలా అంట? ఏమీ లేదండి, మనకు రాంది మనం చెప్పుకొని గొప్పలు చెప్పుకునే వాళ్ళం కాదు కదండి. మనకు వచ్చిందే చెప్పుకోవాలి. ఏంటక్క అసలు ఏంటి మ్యాటర్ చెప్పు అంటే చెప్తాను. అయితే ఈ గోల్డ్ మెడల్ అని మా బాబుకి మా పాపకి వచ్చినాయండి. అందుకే వాళ్ళ ఫోటోలు కూడా అలాగే పెట్టుకున్నారు. నేను ఒక కాడ తగిలించి మీకు చూపిద్దామని ఈ వీడియో గురించి అయితే తీశాను. ఇది అయితే మా పాప చిన్నప్పుడు ఫోటో అండి. ఫస్ట్ గుంట యూకేజీ ఉన్నప్పుడు అనుకుంటా అండి. యూకేజీ చదువుతున్నప్పుడు ఫోటో. తర్వాత మా బాబు కూడా ఎల్కేజీ చదువుతున్నప్పుడు ఫోటో అండి ఇది. వీళ్ళిద్దరి ఐడెంటిటీ కార్డులు ఫస్ట్ నుంచి నేను దాచుకున్నాను. చెప్తున్నాను కదండి, ఏదైనా మెమరబుల్గా ఉండాలి మనం దాచుకోవాలని చెప్పి దాచుకున్నాను. ఇవన్నీ మా బాబుకి అయితే వచ్చినాయండి. అయితే ఇవన్నిటికి కొంతమంది ఏమనుకుంటారంటే ఏలాకులంగా ఏదైనా గోల్డ్ మెడల్ ఇంటికి రాగానే ముందు నాకు చాలామంది ఇంటికి వచ్చి ఏలాకులంగా అన్న మాటలు ఏంటంటే వచ్చి చూసా ఇన్ని గోల్డ్ మెడల్ వచ్చి ఈ బంగారం అయితే బాగున్నా అని అంటారు. ఏండి ఇక్కడ బంగారమా ఇత్తడా స్టీలా సిల్వరా ఇవన్నీ కాదండి. వాళ్ళు ఆ క్లాస్లో మినిమం ఒక 50 మందో 60 మంది ఉండగా అందులో మన పిల్లలకి గోల్డ్ మెడల్ వచ్చిందంటే వాళ్ళకి వాళ్ళు అక్కడ ఎంత చదివితే వచ్చినాయి అనేది కూడా అర్థం చేసుకోండి. ఏదైనా సరే బంగారానికి ఉన్న విలువ మనుషులకి ఉన్న డబ్బుకున్న విలువ కాదండి. వాళ్ళ టాలెంట్ని బట్టి వచ్చేదాన్నే మనం విలువ చూసుకోవాలి. అలా మా పిల్లలిద్దరికి ఇది వచ్చినాయన్నీ మేము ఎదురుగా పెట్టుకొని వాళ్ళకి నిజంగా నేను తెచ్చినా కూడా వాళ్ళకి 50 మార్కులు వచ్చినప్పుడు 20 మార్కులు వచ్చినా కూడా మన వాళ్ళని అభినందించాలండి. అంతవరకు తెచ్చుకున్నా కూడా అదేంటక్క 20 మార్కులకి కూడా అంటే వాళ్ళు ఇప్పుడున్న చదువులు చాలా దారుణంగా ఉన్నాయి. మన చదువులు కాదండి. వాళ్ళకి మనం సెలవులు వచ్చి చక్కగా ఆడుకునే వాళ్ళం. ఇప్పుడు అది కూడా లేదు. వాళ్ళకి వర్క్లే సరిపోతున్నాయి. అలా కూడా చదివి ఇలా చేస్తున్నారంటే వాళ్ళని అభినందించి ముందుకు నడపాలే తప్ప వాళ్ళని వెనకడుగైతే లాక్కండి ప్లీజ్ అండి. వాళ్ళు తెచ్చేది ఒక్క చిన్న వస్తువైనా సరే వాళ్ళు గెలిచి తెచ్చారంటే అది ఎంత ఆనందం ఉంటుందో, వాళ్ళు మనకు తెచ్చి చూపిస్తే అది ఎంత ఆనందపడతారో వాళ్ళకి ఆ హ్యాపీనెస్ ఇచ్చి వాళ్ళలోని ఇంకా ధైర్యాన్ని నింపి పిల్లల్ని ప్రోత్సహిస్తారని అయితే ఈ వీడియో అయితే మీకు షేర్ చేస్తున్నాను. ప్లీజ్ అండి, మీ పిల్లలు తెచ్చేది ఏదైనా సరే సపోర్ట్ చేయండి, ఆనందపడండి. అంతేగాని ఏదో తెస్తారని వాళ్ళు ఇది తెచ్చిన వాళ్ళు రేపు పొద్దున తెస్తారని గ్యారంటీ అయితే మీరు ఇవ్వలేరు కదా. అందుకని ఈ వీడియో అయితే మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. నాకేం చెప్పాలని కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే పెట్టండి.